ఆ రీతిగా నులివెచ్చగా ఉన్నావు కాబట్టి ఎటువంటి నింద ఆ సంఘం మీద మోపబడిందో మీరు ఆలోచించాలి. నా నోట నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఎంత విచారకరమైన సంగతి అండి. దేవుని నోట నుంచి ఉమ్మివేయబడే దుస్థితి వాక్యం వింటున్న ఎవరిలో కూడా రాకూడదు అని నేను ప్రాధేయపడుతూ చెబుతున్నాను. పిల్లలు, యేసు ప్రభువారి చేత ప్రేమించబడే రీతిగా జీవించాలి. లేకపోతే ఈ రీతిగా టీవీలో వాక్యం చెప్పడం దేనికి, రేడియోలో వాక్యం చెప్పడం దేనికి, ఆదివారం గుళ్ళకు వెళ్ళడం దేనికి? ప్రియులరా, ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మన జీవితాలు మెరుగుపడాలి. మన జీవితాలు ప్రభు మెచ్చుకునే రీతిగా జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సత్యాలు మీరు అర్థం చేసుకోవాలి. అనగా ఈ యొక్క లౌకిక సంఘం, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ ల్యూక్వార్మ్ చర్చ్,